గైస్, నేను మీ అశోక్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్నే 7:30కు వెళ్ళినట్రా డ్యూటీకి. వీడియో కొడదాం అనుకున్నా, లేట్ అయిపోయింది వీడియో కొట్టేటాలకు. ఫస్ట్ డ్రాప్ మన ఎర్రగడ్డ డిమార్ట్ నుంచి కొండాపూర్కి వచ్చిన. కొండాపూర్ నుంచి ఇక్కడ మన గచ్చిబౌలి సైడ్ వచ్చిన. రెండో డ్రాప్ అయిపోయింది. డ్రాప్ ఇక్కడే ఇక ఇంతకుముందు ఇక్కడ ఉంది మన ఆటో. ఇక రైడ్ గురించి వెయిట్ చేస్తున్నా. చూడాలి ఇలా రైడ్ ఎట్లా ఉంది, ఇంకా బిజినెస్ ఎట్లా ఉంటుంది, ఇంకా చూడాలి. మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేస్తలేరు. అబ్బా జర లైక్ చేయండి. మూడో డ్రాప్ ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ సైడ్ అయిపోయింది, మన కోకాపేట సైడ్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర. ఇక వేరే డ్రాప్ గురించి వెయిట్ చేస్తున్నా. చూడాలి ఏమైనా డ్రాప్ పడుతుంది. రైట్లో ఏం పడతలేదు ఫ్రెండ్స్. ఇక్కడ గచ్చిబౌలి సైడ్ ఉన్నా. వేరే డ్రాప్ గురించి వెయిట్ చేస్తున్నాం. డ్రాపులు పడుతుంది. ఒక డ్రాప్ పడ్డది. అది ఇంటి సామాన్లు ఉన్నాయి. ఇంటి సామాన్కి మన ఆటో బుక్ చేసిండు. లగేజీలు ఉన్నాయి. 6 కిలోమీటర్కి 110 రూపాయలు ఏమో చూపెట్టింది బిల్లు. నేను 50 రూపాయలు ఎక్స్ట్రా అని చెప్పిన. అంటే మొత్తం వెనక డిక్కీ మొత్తం ఫుల్ అయిపోతుంది. డిక్కీ మొత్తం అంతా ఫుల్ అయిపోతుంది. నేను 50 రూపాయలు ఎక్స్ట్రా అని చెప్పిన. 2 ఆటోలు బుక్ చేసిండు. ఒక ఆటో అయినా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన తీసుకెళ్ళిపోతే నేనేం చేయాలి? ఆయన వెళ్ళింది కదా అంటే ఆయన అడగలేదు. ఆయన అడిగిపోతే నేనేం చేయలే, నాకు పడదు, కిరాయి పడదు, వేరే ఆటో బుక్ చేసుకోండి అని చెప్పి క్యాన్సిల్ చేసి వేరే ఆటో బుక్ చేసుకుంటాం. మరి అంతా ఫుల్ అయిపోతుంది. 110 రూపాయలకు 6 కిలోమీటర్లు. సరే మరి లగేజ్ ఎందుకు వెళ్ళి? మనం ఫుల్ లగేజ్, మొత్తం లగేజే ఉంది అంతా. ఇంటి సామాన్ ఎట్లుండో తెలుసు కదా మీకు. అట్లా ఉంది మొత్తం సామాన్ అంతా. ఇక క్యాన్సిల్ చేస్తే ఇక్కడ వచ్చి కూర్చున్నాయి కదా. ఏం పడతలేవు రైడ్లు అయితే. పొద్దున వచ్చినాయి ఇక్కడ నారకంగూడ సైడ్. రైడ్లు పడతలేవు, ఏం పడతలేవు. ఫుల్ ట్రాఫిక్ గట్టి ఉంది. ఫుల్ ఉంది ట్రాఫిక్. ఇట్లా ఏ రోడ్డు ఇక్కడ కొండాపూర్ నుంచి బోడంపేట సైడ్ వచ్చిన. ఇక్కడ అయిపోయింది డ్రాపు. ఇక ఆకలి అవుతుంది. ఇక ఏమైనా తినాలని చూస్తున్నా. 2 అవుతుంటాయి. తిని మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇక్కడ ముందర ఉంది హోటల్, నడుచుకుంటూ వెళ్తున్నా. ఆటో అక్కడ పెట్టేసి ఇక్కడ వచ్చిన హోటల్ దగ్గర చూడాలి ఏమైనా ఉన్నదో తినేకి. హోటల్ దగ్గరికి అయితే ఉన్నా. దొరకదా చూడాలి. ఇక పప్పన్నం చెప్పిన, పప్పన్నం తింటాను. బోడంపేట నుంచి మన బోయినపల్లి పోయిన. అక్కడ తిన్న తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత పడ్డది డ్రాప్. ఆడికెళ్ళి ఇక ఆడికెళ్ళి మళ్ళీ ఇక్కడ మన మియాపూర్ వచ్చినాం. ఇక్కడ మియాపూర్ లోపల అయిపోయింది. ఇక వేరే డ్రాప్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఏదైనా పడితే తీసుకోవాలి డ్రాప్. ఇప్పుడే వచ్చిన గైస్ ఇంటికి. మన మియాపూర్ నుంచి ఇక అమీర్పేటకి వచ్చేసిన. అక్కడి నుంచి ఇక్కడ ఖాళీకి వచ్చేసిన. డ్రాప్లు ఏం పడలేదుగా. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు వెళ్తాం. టోటల్ అమౌంట్ ఎంతనో, ఎంత చేసినా ఏం కథ అనేది ఇక్కడ పెడతా చూడండి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.